విచక్షణ మన వాడిని అనవసరంగా తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఏ అధికారం చలాయించలేదు, ఏ అధికారం అనుభవించలేదు. అయినప్పటికీ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే రాజకీయాలు చేస్తున్న ఆ వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిట్టిస్తున్నారన్న కక్షతో, కోపంతో మీరు చూపించిన అభిమానానికి అది ఓట్ల రూపంలో వర్షం కురిసిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరం కూడా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాం. నేనైతే ఈ ఎలక్షన్ మేము గెలిచింది మా గొప్పతనం కాదు, ఇది ప్రజల గొప్పతనంతో, కాపు జాతి గొప్పతనంతో వచ్చిన విజయం అని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. నా గురించి మీకు చెప్పాలి అంటే, నా గురించి చెప్పాలంటే కాపుల గురించి తెలియటం కోసం. నేను కృష్ణా జిల్లా బందర్లో పుట్టాను. 80s విశాఖపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాను. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను చేసిందల్లా కాపులు బాగా ఉన్న నియోజకవర్గం ఎంచుకోవటమే. మిగతా పనంతా కాపులే చేశారు. ఇది గుండెల మీద చేసుకుని ఏ మీటింగ్లో అయినా కూడా నేను చెప్పే మాట. చాలా మంది అంటుంటారు మన జాతి ఏదో కలిసికట్టుగా ఉండదు, కలవు అని చెప్పి. అది చాలా తప్పండి. తప్పకుండా అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు అనడానికి నిదర్శనం నాలాంటి వాళ్ళ గెలిపే. నేను విశాఖపట్నం స్థానికుడిని కాదు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. మొన్నటికి మొన్న రాష్ట్రంలో 4వ హైయెస్ట్ మెజారిటీ నాకు ఇచ్చారు, 82,000. మా జనసేనలో ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు. అది కేవలం మీ కాపుల వల్లే సాధ్యమైందని విశ్వసిస్తూ, మరి మీ మేలు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకోవడం కోసం అర్ధరాత్రి మీరు వచ్చినా కూడా మీకు అండగా మేమందరం నిలబడతామని కూడా మీకు నేను మాటిస్తాను. దయచేసి ఉద్యోగస్తులంటే మీది ఒక్క ఓటు కాదు, మీ కుటుంబ సభ్యులు 5 ఉంటారు, మీ బంధువులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మీ కింద పనిచేసే వాళ్ళు అందరితో కలిపి మీరు ఒక ఉద్యమంలాగా మొన్న ఈ కూటమికి పనిచేశారన్న విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో మీ మన్నన పొందే విధంగానే మా పరిపాలన కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం మిమ్మల్ని గుర్తుపెట్టుకునే మీ మంచి కోసమే పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మేము కూడా అలాగే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి రాము గారు, దాసరి రాము గారు, నేనైతే అర్జెంటుగా బందర్ వెళ్ళాలి, ఎవరో తెలిసిన వాళ్ళు కాలం చేశారు, కానీ ఎక్కడ కాపుల సమావేశం ఉన్నా వదులుకునే ప్రసక్తి లేదు. ఒకసారి వచ్చి కనపడదామని నేను వచ్చాను. దయచేసి అందుకే ముందు మాట్లాడటానికి మైక్ తీసుకున్నాను. నన్ను రిలీవ్ చేయమని, నన్ను వదలమని చెప్పి కోరుకుంటూ, నేను అర్జెంటుగా బందర్ వెళ్ళాలా, అన్యదా భావించొద్దని కోరుకుంటూ, నిత్యం మిమ్మల్ని మనసు నిండా నింపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు.